రంగానికి రా లోకేష్ మా నారా లోకేష్. లోకేష్ మా నారా లోకేష్ రంగానికి రా లోకేష్ మా నారా లోకేష్. రా 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 లోకేష్ మా నారా లోకేష్ రంగానికి రా లోకేష్ మా నారా లోకేష్. అంటే ఒక 10,000 15,000 నేను సంవత్సరానికి ఇస్తున్నాను అంటున్నారు. సంవత్సరానికి ఈ 10,000-15,000 ఎంతవరకు వస్తాయి అనేది చూస్తూనే ఉన్నారు జనాలు కూడా. రోజు రోడ్లు లేవు, అభివృద్ధి లేవు, ఉద్యోగాలు లేవు, ఏమి లేకపోయినా కూడా ఏదో నేను ఇస్తున్నాను అంటే అది కూడా లక్షల కోట్ల అప్పులు చేసి. అసలు ఉపాధి కల్పించడం అనేది ప్రధానం అంటారా, లేదా లక్షల కోట్ల అప్పులు చేసి నేను ఒక సంవత్సరానికి మీ మీద ఒక 4 మెతుకులు ఎదిరిస్తాను అంటే అది కరెక్ట్ అంటారా? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఒక చేతితో ఇచ్చి 2 చేతులు లాక్కుంటా రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలందరూ, ముఖ్యంగా పేద బడుగుల బలహీన వద్ద అందరూ బాధపడుతున్నారు. ఆ రోజున ఒక రోజు పనికెళ్ళి 500కి 500 తెచ్చుకుంటే దాన్ని 4 రోజులు వాడుకునేవాళ్ళు. ఈ రోజున 500కి 500 పని చేసి వస్తే సాయంత్రానికి అయిపోయే పరిస్థితి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పన్నుల రూపంలో వసూలు చేస్తున్నాడు. ఈ రోజున ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని చూడండి, నారా లోకేష్ గారిని చూస్తే ముఖ్యంగా తెలుగుదేశం అంటేనే అభివృద్ధి, సంక్షేమం. తెలుగుదేశానికి అధికారం కొత్త కాదు, ప్రతిపక్షం కొత్త కాదు. అధికారం ఉన్నా ప్రతిపక్షం ఉన్నా తెలుగుదేశం ప్రజలకు సేవ చేయడం ముఖ్యమైన ధ్యేయంగా ముందుకెళ్తుంది. ఈ రోజు నారా లోకేష్ గారు తీసుకుంటే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పేద బడుగు బలహీన వర్గాల అందరూ సమస్యలు తెలుసుకుంటారు. రైతుది, ఉద్యోగస్తులది, ప్రతి ఒక్కరిది కూడా సమస్య తెలుసుకుంటారు. ముఖ్యంగా పేదలు బడుగు బలహీన వర్గాల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు కొనసాగడం జరిగింది. వాటన్నింటినీ కూడా భరోసా నేనున్నానని చెప్పి కల్పిస్తూ రాష్ట్రంలో పర్యటన చేశారు. అలాగే మంగళగిరిలో చూసినట్టయితే గత 5 సంవత్సరాలుగా ఇక్కడ ఎమ్మెల్యే ఇక్కడ రామకృష్ణారెడ్డి గారు ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్థి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఫండ్స్ ఇవ్వలేదు, అభివృద్ధి చేయలేకపోతాం అని చెప్పే పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో నారా లోకేష్ గారు ఈ రోజు చూసినట్టయితే రాష్ట్ర ఏ పేద వ్యక్తి ఆపదలో వెళ్ళిన ఏది ప్రతి ఒక్కరికి కూడా స్వయంగా వాళ్ళ కాళ్ళ మీద తాత్కాలిక ఉపశమనం కాకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఈ రోజున బడ్డీ కొట్లు ఇవ్వడం కానివ్వండి, ఏదైనా ఇల్లు కట్టుకుంటా అంటే ఆర్థిక సాయం చేయడం, ముఖ్యంగా రోడ్లు అవన్నీ కూడా ఈ అధ్వాన పరిస్థితుల్లో ఉన్నాయి. వాటన్నిటిని కూడా సొంత ఖర్చులతో ఈ రోజు నారా లోకేష్ గారు తీసుకెళ్తుంది. ఏదన్నా ఏ వ్యక్తి నేను ఈ రంగంలో నాకు ప్రావీణ్యత ఉందంటే ప్రతి ఒక్క రంగంలో చూసిన మంగళగిరి టౌన్ లో చూసినట్టయితే పద్మశాలి అందరికీ కూడా రత్నాలు ఇచ్చి ఈ రోజున వాళ్ళందరికీ స్వయం ఉపాధి కల్పించింది. అట్లాగే వడ్డీ కొట్లు ఇవ్వండి, ఇతర రైతులకు ఏదైనా ఏ ఆర్థిక సాయం కావాలని ఈ రోజు నేనున్నా ముందుంతా మీరు మీ చేతుల మీద మీరు నిలబడతామంటే నేను సాయం చేస్తాను లోకేష్ గారు ముందుకు వస్తున్నారు. ఈ రోజున వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు అదే పులివెందుల అదే కానీ గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా తన తండ్రి ఉన్నారు కూడా ఏ మంగళగిరి నియోజకవర్గంలో అయితే గెలవలేదు, అక్కడ గెలుపు లేదు అన్న దగ్గర నుంచి ఆయన అదే సీటు నేర్చుకుని ప్రయత్నం చేసి కొద్ది తేడాతో ఓడిపోయారు. కానీ ఈసారి ఈ 4 ఏళ్లుగా ఆయన ఓడిపోయినా కూడా చేసిన సేవ కానివ్వండి, లేకపోతే ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు కానివ్వండి, ఈసారి ఈ రోజున మంగళగిరిలో ఏ అభ్యర్థి ఎవరు వేసినా కానీ డిపాజిట్లు దక్కని పరిస్థితి ఈ రోజున మంగళగిరిలో నెలకొంది. ఈ రోజున అధికారంలో ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు మొన్నటిదాకా పర్యటిస్తుంటే ఏ గ్రామంలో పొట్టమని వాళ్ళ నాయకులు 10 మంది పక్కన నుంచోలేని పరిస్థితి. అందుకు కారణం ఈ రోజున ఈ నియోజకవర్గానికి ఇది చేశామని చెప్పుకునే పరిస్థితి ఈ రోజున వైపాక కోల్పోయింది. అది ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేనే బయటకు వెళ్ళిపోయి అధికారం ఇక్కడ శూన్యం, ఏం చేయలేకపోయామని ఈ రోజున ఆ నెపం దాని మీద పడకుండా జగన్మోహన్ మీ తెలుగుదేశం పార్టీ గంజి చిరంజీవి అనే చిరంజీవి ఏంటండి, ఇంకొకటి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి అండి. ఈ రోజున తెలుగుదేశం గెలుపు నారా లోకేష్ గారు అఖండ విజయాన్ని ఎవరు తప్పించలేరు. ఎవరున్నా కానీ సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి వేసినా కానీ ఈ రోజున లోకేష్ గారు అఖండ విజయంతో తప్పనిసరిగా ఈ రోజున అధికార పక్షంలో ఉండి జగన్మోహన్ రెడ్డి ఒక ఎమ్మెల్యేలు కానీ ఒక పేద వ్యక్తిని పట్టించుకోవాల్సింది. ఈ రోజున పేద వ్యక్తులకి అన్నా క్యాంటీన్లు రాగానే కూడా పట్టిడన్నా పేదవాడు తినాలంటే ఈ రోజున లేని పరిస్థితి. అటువంటిది అన్నా క్యాంటీన్లు రాగానే జగన్మోహన్ రెడ్డి మూగిస్తే అటువంటి అన్నా క్యాంటీన్లు ప్రతి మండలంలో కూడా తెరిపించి ఈ రోజున పేదవాడికి అన్నం పెట్టున్న పరిస్థితి ఈ రోజు లోకేష్ గారు తీసుకున్నారు. ఇది అట్లానే మన మంగళగిరి గారు తీసుకుంటే అధికార పక్షం ఏం చేయలేకపోతే 25 సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని ఈ రోజున లోకేష్ గారు ముందు స్వయంగా సొంత ఖర్చులతో ముందుకు నడిపించిన పరిస్థితి 5 సంవత్సరాలు కూడా. ఇప్పుడు ఏదో ఎలక్షన్ వచ్చిందని లోకేష్ గారు ఇప్పుడు ఈ 5-6 నెలలకు వచ్చింది కాదు. ఆయన ఓడిపోయినా కూడా ఆ రోజు 2వ రోజు నుంచి సంక్షేమ కార్యక్రమాన్ని పేదవాడిని ఆదుకునే పరిస్థితి మంగళగిరిలో ఉంది.